నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో భారత డిఎన్ఏలోనే మధ్యవర్తిత్వం. నాడు భారతంలో శ్రీకృష్ణుడు మధ్యవర్తి జస్టిస్ సూర్యకాంత్. నిన్న రాజధాని అమరావతిలో జస్టిస్ సిటీలో జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీస్ అథారిటీస్, మీడియేషన్ సెంటరు, ఇంటర్నేషనల్ వర్సిటీ ఇట్లా ఇచ్చాది వాటన్నిటికీ శంకుస్థాపన, ఓపెనింగ్లు వీటన్నిటికీ విచ్చేసిన సీజే చెప్పిన మాటలు ఇవి. న్యాయం త్వరగా అందాలి, ప్రజలకు కోర్టు అందుబాటులో ఉండాలి జస్టిస్ సూర్యకాంత్. బార్ బెంచి, కోర్టుకు 2 చేతులు, పరస్పర సమన్వయంతో సాగాలి, న్యాయస్థానాలకి మౌలిక వసతులు కల్పన ప్రధాన సమస్య. 50 ఏళ్ళు 100 ఏళ్ల అవసరాలకు సరిపడా సదుపాయాలు కల్పించాలి, రాష్ట్రాలకు సీజేఐ వినతి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సహకారం బేష్. 115 కోట్లతోటి తిరుపతిలో కోర్టు కాంప్లెక్స్కు శంకుస్థాపన. అంతకుముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి. నిన్న సీజేఐ రాష్ట్రానికి ఇచ్చేయటం, ఇటు అమరావతిలోను అటు తిరుపతిలోను చాలా బిజీగా, అమరావతిలో బిజీగా సీజేఐ పర్యటన. జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన జస్టిస్ సూర్యకాంత్. హైకోర్టు అతిథి గృహ నిర్మాణానికి భూమి పూజ. న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయం ప్రారంభం. పాల్గొన్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు సీజే అందరూ నిన్న అమరావతిలో న్యాయమూర్తుల భవనాలకి ఓపెనింగ్ ఇవన్నీ జరిగాయి. దాంతోపాటుగా ఇతరత్ర ఓపెనింగ్లు కూడా జరగటం ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే అంశం మన ఈనాడులో కూడా. రాజధానికి న్యాయ సొబగులు. అమరావతిలో పలు నిర్మాణాలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం. జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన, హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయానికి ప్రారంభోత్సవం. పాల్గొన్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే న్యాయమూర్తులు. ఏపీ న్యాయ వ్యవస్థలో కీలక ఘట్టాలకు రాజధాని అమరావతి వేదికైంది. అమరావతికి శోభ తెచ్చేలా పలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం చుట్టారు. ఇది ఎలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కుదిపేసిన అంశం అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం. 40 మంది అత్యున్నత సైనిక అధికారులు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ భీకర ప్రతీకార దాడులు. విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు నష్టం. నిలిచిపోయిన విమానాలు, చిక్కుకుపోయిన వేల మంది. ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇంటి నివాస భవనము, అట్లాగనే ఆఫీసు, దీన్ని బేస్ చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో తెల్లవారుజామున 9:25కి బాంబింగ్ మొదలు పెడితే ఖమేనీ ఇంటి చుట్టూత అష్టదిగ్బంధం చేయడానికి మొత్తం బాంబులు వేసి, ఆ తర్వాత ఆయన భవనం మీద కూడా బాంబులు వేశారు. అందులో చాలామంది చనిపోవటమే జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేశాయి. 2 దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజునే ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఆయన కార్యాలయంపై దాడులు చేయడంతో ఖమేనీతో పాటు 40 మంది అత్యున్నత సైన్యాధికారులు మృతి చెందారు. ఖమేనీ మృతిని ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వం వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనల సందర్భంగా పాకిస్తాన్లో కరాచీలో 10 మంది మృతి చెందారు. మరోవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు కూడా పాల్పడింది. డ్రోన్ల సహాయంతో అమెరికా మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ, యూఏఈలోను, ఖతార్లోను, బెహ్రెయిన్లోను ఉన్న ఈ అమెరికా స్థావరాల మీద బాంబులు వేయటం జరిగింది డ్రోన్ల సహాయంతో. ఇంకా ఇది ఇలా ఉంటే, మరోవైపు ట్రంప్, ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధం. ట్రంప్ ఈ అంశం ఆంధ్రజ్యోతిలో కూడా మనం చూడవచ్చు.
ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్గా ఆయితుల్లా అలీరేజా రాఫై. ఎందుకంటే ఇరాన్లో కకావికలం క్షిపణి దాడులతోటి ఖమేనీ మృతి. ఇక దీంతో భారత్లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. హర్మెస్ జలాసంధి నుంచి దాదాపుగా 50% ఆ జలాసంధి నుంచే మరి ఇండియాకి చమురు రావాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఇప్పుడు అజ్మర్ వీటన్నిటిని మూసేయటం కూడా జరిగింది. 9 ఇరాన్ యుద్ధ నౌకలు నేవీ హెడ్ క్వార్టర్స్పై దాడి. టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబులు. రక్షణ మంత్రి రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి. వందల సంఖ్యలో సైనికులు. అలాగే ఒక పాఠశాల మీద కూడా క్షిపణి దాడులు చేస్తే 165 మంది విద్యార్థినులు చనిపోయారనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఆంధ్రప్రభలో కూడా బాగా ప్రధానంగా వేయటం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి. హర్మోజ్ జలసంధి మూత. ఇంధన భద్రతకు సవాలు. 20% చమురు ఎల్ఎన్జి ఆ మార్గం గుండానే సరఫరా. తాజా పరిణామాలతోటి నౌకల రాకపోకలు బంద్. భారత్లో 15 రోజులకు సరిపడే నిల్వలు. ఆ తర్వాత కిమ్ కర్తవ్యం. ఇక భారత్లో చమురు మంటలు పెరిగే అవకాశం మెండుగా ఉందనేది ఈ హర్మోజ్ జలసంధి ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దాదాపుగా 15 రోజులు 20 రోజులకి సరిపోను చమురు నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. కానీ ఈలోపు ఈ యుద్ధం మొగవేయటం, ఆ సంధి ఓపెన్ అవటం, లేకపోతే వేరే ఇప్పుడు అమెరికా నుంచి వెనుజువలా నుంచి కూడా చమురు కొనే ఒప్పందాలు కూడా కుదురుతున్నాయి. రిలయన్స్ వెళ్ళి అదాని ఒప్పందం కుదుర్చుకొని కూడా వచ్చాడు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో తీవ్ర ప్రభావం. 85 నుంచి 90% వరకు దిగుమతులే. నేరుగా పెట్రోల్ డీజిల్ పైనే ప్రభావం. బ్యారెల్ ధర $80 చేరిక. $100 చేరే అవకాశం ఉంది. దాదాపుగా అది $110 నుంచి $130 వరకు పెరుగుతుంది అనేది నిన్న అంచనా వేసిన దాని ప్రకారంగా తెలుస్తోంది. కానీ అలా చేరుద్దో లేదో తెలియదు. $100 దాటితే కనుక ఇక భయంకరంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయే అవకాశం మెండుగా ఉంది. గల్ఫ్ దేశాల్లో 80 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. నిన్న యుఏఈ, బెహ్రాన్, ఖతార్ ఇట్లాగా వాళ్ళు కూడా డ్రోన్ల సహాయంతో క్షిపణి దాడులు చేశారు అమెరికా స్థావరాల మీద. ఆ బాంబు శబ్దాలు విని సోషల్ మీడియాలో కూడా చాలామంది వీడియోలు కూడా పెట్టారు. భారత సంతతికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అంతో ఉద్యోగాల కోత, కంపెనీలు మూతపడే ఛాన్సు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం. ఒమన్లో చమురు నౌకపై దాడి. అందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. చమురు నౌకపైన కూడా దాడి చేశారట. ఇక మధ్యవర్తిత్వమే ఉభయ తారకం. ఇది ఇందాక చూసాం ఆ పేపర్లో. ఇక అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. కాకినాడలో జరిగిన ఆ సంఘటన బాణాసంచా పేలుడు. దీంట్లో అక్కడ బాణాసంచాలు తయారు చేసే కంపెనీల్లో దాదాపుగా 30 కంపెనీలకి మొత్తం పర్మిషన్లు పేరుకు ఉన్నాయి తప్ప ఒక్క నిబంధన కూడా వాళ్ళు పాటిస్తున్న పాపాన్ని బాలేదు. బాణాసంచా పేలుడులో 23కు చేరిన మృతులు. కాకినాడ జీజీహెచ్లో మరో 2 మృతి. మరో 3 పరిస్థితి విషమం. 8 మంది కార్మికులే పనిచేసేందుకు అనుమతి ఉంది, కానీ 40 మంది కూలీలతోటి పని. ప్రారంభ స్థలిని పరిశీలించిన మంత్రులు. బాణాసంచా కేంద్రంలో వైసీపీ కరపత్రాలు. స్థానిక వైసీపీ ఎంపీపీ పాత్రపై విచారణ. కాకినాడ జిల్లాలో తాత్కాలికంగా బాణాసంచా తయారీ కేంద్రాలు మూసివేత. నిబంధనలు పాటించలేదు, పాటిస్తున్నారా లేదా అనేది వెరిఫై చేయాల్సిన అధికారులు కూడా వాళ్ళ దగ్గర లంచాలు బొక్కుంటారు. ఇదిలా ఉంటే నాగపూర్లో కూడా ఫ్యాక్టరీలో పేలుడు. 17 మంది సజీవ దహనం. మహారాష్ట్రలో రావుల్ గావ్లో ఘటన. గుర్తించలేనంతగా కాలిన మృతదేహాలు. మరో 18 మందికి గాయాలు.
ఇక ఇదిలా ఉంటే నిన్న ఇండియా సెమీఫైనల్స్కి చేరుకోవటం జరిగింది. కీలక పోరులో వెస్టిండీస్పై భారత్ విజయం. సంజు శాంసన్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్. క్వార్టర్ ఫైనల్స్ లాంటి పోరులో భారత్ వెస్టిండీస్ జట్లు తమ శాయశక్తుల పోరాడాయి. ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద పారించాయి. అభిమానులకు అసలు సిసలైన T20 మజాను అందించాయి. సెమీస్ బెర్త్ కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడిన ఓపెనింగ్ బ్యాటర్ సంజు శాంసన్ 97 నాట్అవుట్ బ్యాటింగ్ మాయతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టోర్నీలో ముందడుగు వేసింది. 196 పరుగుల భారీ చేజింగ్లో సహచర బ్యాటర్లు కీలక సమయాల్లో వికెట్లు పారేసుకున్న ఏమాత్రం తడబడకుండా బ్యాట్తో మాయ చేసిన సంజు తన కెరీర్లోనే అత్యుత్తమంగా నిలిచే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్లోనే ఉండి టీమిండియాను సెమీఫైనల్స్కు చేర్చడమే కాక కరీబియన్లను టోర్నీ నుంచి సాగనంపాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 194 భారీ స్కోర్ చేసింది. అనంతరం చేజింగ్లో 19.2 ఓవర్లు ఆడిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 199 చేసి గెలిచింది. దీంతో సెమీఫైనల్స్కి ఇండియా చేరుకుంది. ఒకసారి సాక్షిలో కూడా చూసామంటే సాక్షిలో కూడా ప్రధానంగా వేసిన వార్త ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి. అట్లాగే సంజు శాంసన్, టీమిండియా సెమీఫైనల్స్కి చేరుకున్న విధానాన్ని కూడా ఇక్కడ వేయటం జరిగింది. ఇక దీంతో పాటుగా ఇక్కడ మనం స్పెషల్గా చూడవలసింది అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు. రాయలసీమ ఎత్తిపోతలో ఇన్సూరెన్స్ లాంటిది ప్రాజెక్టు. మన వేలితో మన కంటిని పొడుస్తున్నారు. ఇది చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయం. ప్రజల్లో ధర్మాగ్రహం రావాలి. ప్రజలకు ఆగ్రహం వస్తే వాళ్ళు చూసుకుంటారు. రావాలి అని మనం చెప్పేది ఏముందాడ. నిజంగా అన్యాయం జరిగితే అంటే రాయలసీమ ఎత్తిపోతల్లో జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి చదవబెట్టిన 900 కోట్లు, ఈ వ్యవహార శైలి మొత్తం తెలిసిందే కాదు. 100 డేస్లో కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి కుప్పంలో 2 గేట్లు కట్టి సినిమా సెట్టింగ్లతోటి పై ఎత్తున నీరు నిలవబెట్టి వాటిని వదిలి తర్వాత గేట్లు కూడా పట్టకపోయారు. ఇక గ్రేటర్ రాయలసీమ రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడికి పట్టిన అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎంతో కొంత స్టఫ్ దొరుకుతూనే ఉంటుంది. అలా మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు గత 5 సంవత్సరాల పాలనలోనే. వాళ్ళు చేసుకున్నదే అది. వాళ్ళు చేసిన పనులన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఏదో చంద్రబాబు నాయుడు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మరి పాతవన్నీ కూడా వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక డిఎంకే సర్కార్ అవినీతిమయం. తమిళనాడు డిఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించటం జరిగింది. ఆయన నిన్న మదురైలో మాట్లాడుతూ చెప్పాడు, కుంభకోణాలకు పెట్టింది పేరు డిఎంకే. మదురై సభలో ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆడ తమిళనాడులో రానున్న ఎన్నికల సందర్భంగా ఆయన మదురైని ఎంచుకున్నాడు మొన్న. ఎందుకంటే మదురైలో జరిగిన ఒక టెంపుల్ వివాదంలో జ్యోతి ప్రజ్వలన దీంట్లో డిఎంకే దానికి అడ్డం పడింది కాబట్టి ఇప్పుడు ఆ టెంపుల్ నుంచే ఈయన మొదలుపెట్టాడు. ఇక మరో అంశం అమ్మ భాష అమృతం, అందులోనే మాధుర్యం. తెలుగు పద్యాలు పాడుతూ తెలుగు ఔన్నత్యాన్ని వివరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. తెలుగు పరిరక్షణ ప్రతి తెలుగింటి బాధ్యత. మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ అమలాపురంలో వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు. వేట్లపాలెం ఘటనలో మరో 2 మృతి. నాగపూర్ పరిశ్రమలో కూడా పేలుడు 18 మంది మృతి
అనేది ఇందాక మనం చూసాం. ఇక ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయి చూద్దాం. అమరావతిలో బిజీగా సీజే పర్యటన. హైకోర్టు చెబితే మాకేంటి, సీసీఎల్ఏ ఆదేశం పాటించాలా, కాకినాడ రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం, ప్రైవేటు భూముల్లో ప్రహరీ గోడ గేటుకు వేసిన సీల్ తీసేయాలన్న హైకోర్టు, సీసీఎల్ఏ ఆదేశాలు బేఖాతరు. ఆ ప్రైవేటు భూమిలో ప్రభుత్వం వేలు పెట్టడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులోని ప్రహరీ గోడ గేటుకు వేసిన సీల్ తొలగించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని భూపరిపాలనా ప్రధాన కమిషనర్ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అయినా రెవెన్యూ అధికారులు సీల్ తొలగించలేదు. ఇప్పటికీ ఓ వైసీపీ నేతకు దాసోహం అంటున్నారు. కాకినాడలో వైసీపీకి చెందిన ఒక నోటి దురుసు నేత, ఎవరుంటారు, దాదాపుగా ద్వారంపూడి చంద్రశేఖరే ఉంటాడు. అక్కడే సూర్యారావుపేటలో 20 ఎకరాల ప్రైవేటు భూమిపై కన్నేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో తన పలుకుబడి ఉపయోగించి జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఆర్ఎస్ఆర్ ఫెయిర్ అడంగల్ను తారుమారు చేయించారు. సర్వే నెంబరు 175-1, 175-3లో మార్పులు చేసి విలువైన భూమిని తన అనుచరుల పేరిట రాయించుకున్నారు. రైతులు పట్టాదారుల ఫిర్యాదుతోటి 2023 నవంబర్ నాటి సీసీఎల్ఏ రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటి కాకినాడ జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి కలెక్టరేట్లోని ఆర్ఎస్ఆర్ను తారుమారు చేసే హక్కుదారుల పేర్లు మార్చేశారని నిగ్గుదేల్చారు. చర్యలకు సిఫార్సు చేశారు, కానీ చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక హక్కుదారులు మరోసారి దాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై సరిదిద్దలేని దందా అనే శీర్షికతోటి కాకినాడలో సదరు వైసీపీ నేత భూదోపిడీపై ఆంధ్రజ్యోతి గతేడాది జూలై 2న కథనం ప్రచురించింది. గత ఏడాది జూలైలో ప్రచురించిన ఈనాటికి కూడా ఇంకా చర్యలు లేవు. ఇక హైకోర్టు చెబితే మాకేంటి అన్నట్టుగానే ఉంది పరిస్థితి ఇక్కడ. అది మార్ఫింగ్ వీడియో. నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీలలో అని చెప్పి ఒక వీడియో బాగా చక్కర్లు కొట్టింది. అది దాంతో ఆయన రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ కూడా బోమన్ కరుణాకర్ రెడ్డి కూడా చేయటం జరిగింది. దాని మీద నిన్న బిఆర్ నాయుడు ఒక వివరణాత్మక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అక్రమాలను వెలికి తీస్తున్నందుకే దుష్ప్రచారం, కుంభకోణాలు బయటకు తీయవద్దని నన్ను కలిసేందుకు కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఆయన దుర్మార్గాలను బయటకు వస్తాయని నేను రాజీనామా చేయాలంటున్నారు. ప్రతి దాంట్లో అవినీతి చేశారు టీటీడీ చైర్మన్. తనపై వీడియోలను మార్ఫింగ్ చేశారని, దుష్ప్రచారం చేసి అప్రదిష్ట పాలు చేసేందుకు బోమన్ కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తనకు సంబంధించి ఒక వీడియోను వైరల్ కావడం, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంపై బిఆర్ నాయుడు ఆదివారం తిరుపతిలో స్పందించారు. 20 ఏళ్ల కిందట ఫోటోలను మిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని, ఆ మహిళా కుటుంబంతో 30 ఏళ్లుగా పరిచయం ఉందని స్పష్టం చేశారు. ఈ వీడియోలో అసభ్యకరమైంది, అశ్లీలత ఏమీ లేదని, కొన్ని చోట్ల మార్ఫింగ్ చేశారని వెల్లడించారు. తనపై బురద జల్లితే భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. ఇది బిఆర్ నాయుడు పరిస్థితి లాగుంటే, మరొక వైపున బోమన్ కరుణాకర్ రెడ్డి ఇంకో ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి మీద దైవభక్తి నిజమైతే అశ్లీల వీడియోలతోటి దొరికిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని అన్నారు. ఆదివారం తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో సానుకూల మీడియాతోటి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పవనానంద స్వాములు అని సంబోధిస్తూ బీఆర్ను ఎలా సమర్థిస్తారని
సమాజం ప్రశ్నిస్తోందన్నారు. ఎలా సమర్థిస్తారు? భర్త ఏమో టీటీడీకి చైర్మన్గా ఉంటాడు, భార్య ఏమో బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. వీళ్ళకి మత విశ్వాసాల పట్ల అపారమైన జ్ఞానం అన్నీ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈయనేమో సమర్థించుకుంటాడు. ఒకప్పుడు ఈయన రాడికల్గా ఉన్న సమయంలో ఆ పైన ఉన్న నల్లరాయి స్వామివారి ప్రతిమను పట్టుకొని నల్లరాయి అన్నవాడు. మరి ఈయన ఎట్లా సమర్థించుకుంటాడు? ఇరాన్ కకావికలం. ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా నిఘా పెట్టి ఖచ్చితంగా టార్గెట్ చేసి ఆయన కొట్టారు. ఇదిలా ఉంటే ఇంటికి తిరిగి వెళ్ళేది అలా. దుబాయ్ ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆందోళన, పరిస్థితి భయానకంగా ఉంది. సింధు అల్ ఇంగ్లాండ్ ఓపెనింగ్ టోర్నమెంట్ పాల్గొనేందుకు బర్మింగ్హామ్ బయలుదేరిన స్టార్ షట్లర్ పివి సింధు తన కోచ్తో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో ఇరుక్కుపోయారు. ఇక్కడ భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయని గంటకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. కొన్ని గంటల ముందు విమానాశ్రయంలో మేమున్న చోటికి కొద్ది దూరంలోనే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. నా కోచ్తో సహా అందరం భయంతో పరుగులు తీశాం. ఇది మా అందరికీ భయానక క్షణం అంటూ తన అనుభవాన్ని పివి సింధు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నామని దుబాయ్ విమానాశ్రయం సిబ్బంది తమకు తగిన సహకారం అందించారని పివి సింధు పేర్కొన్నారు. ఎందుకంటే దుబాయ్లో ఉన్న అమెరికా స్థావరం మీద ఇరాన్ డ్రోన్ దాడులు చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. ఇక అమెరికా దాడులను సమర్థిస్తున్నాం. ఆస్ట్రేలియా, కెనడా ప్రకటన. అగ్రరాజ్యం తీరును ఖండించిన రష్యా, చైనా. ఇరాన్లో అధికార మార్పిడి బాధ్యతలు తీసుకుంటున్న ఇస్లామిక్ రిపబ్లిక్ శకం ముగిసింది. ప్రజాస్వామ్యం వైపు అడుగులు పడతాయి. ఇరాన్ను మాజీ యువరాజు రెజా పహలవి వ్యాఖ్య. ఖమేనీ మృతితోటి ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ శకం ముగిసింది. ప్రజాస్వామ్యం వైపు అడుగులు పడతాయని ఇరాన్ మాజీ యువరాజు నేను చేతుల్లోంచి లాక్కున్నారు. అందుకని ఆయన ఇది చెబుతాడు. ఇప్పుడు ఖమేనీ తర్వాత ఎవరు వస్తారని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. డిఎంకే పాలన అవినీతిమయం. అక్రమాల్లో మంత్రుల మధ్య పోటీ. అన్ని రంగాల్లోనూ వేల కోట్ల దోపిడీ. మేము వస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తాం. తమిళనాడులోని మదురై సభలో మోదీ. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావటం అది ఎంత హాస్యాస్పదమైన మాటో చూడండి. తమిళనాడులో డిఎంకే పాలన అవినీతిమయం అయిపోయిందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా చెలరేగుతోందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఆదివారం ఆయన తమిళనాడు పుదుచ్చేరిలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం మదురైలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ఎక్కడైనా పారదర్శక పాలన అందించేందుకు మంత్రుల మధ్య పోటీ ఉంటుందని, కానీ డిఎంకే ప్రభుత్వంలో మంత్రులు మాత్రం అవినీతితో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల బదిలీల్లో 365 కోట్లు, ఉద్యోగ అవకాశాల పేరుతోటి 900 కోట్లు, కాంట్రాక్టర్ల పేరుతోటి 1000 కోట్లు, ఇసుక కుంభకోణంతో 4700 కోట్లు, టస్మాక్ స్కామ్లో 40,000 కోట్లు. ఇలా ప్రతి విషయంలోనూ డిఎంకే భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇక ఆ తీర్పు చట్టవిరుద్ధం. ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు తీర్పు అహేతుకం. తీర్పుపై హైకోర్టులో సవాల్ చేసిన దర్యాప్తు సంస్థ.
ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. 974 పేజీలతోటి రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పు అత్యంత విస్తుగొలిపేలా ఉందని, అది చట్టపరమైన తప్పిదాలతో కూడుకున్నదని పిటిషన్లో సిబిఐ పేర్కొంది. చట్టవిరుద్ధం, అహేతుకం, ప్రాథమికంగానే లోపభూయిష్టం అంటూ తీవ్రంగా స్పందించింది. 2021-22 ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మంది నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. అందరూ నిర్దోషులేనని తీర్పునిస్తూ జడ్జి జితేంద్ర సింగ్ సిబిఐ తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థ ఏ దశలోనూ తన విధిని సరిగ్గా నిర్వర్తించలేదని, దర్యాప్తు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పును సిబిఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తీర్పునిచ్చే సమయంలో అసలు కుట్ర కోణాన్ని ట్రయల్ కోర్టు విస్మరించిందని పేర్కొంది. ప్రాసిక్యూషన్ సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పక్కన పెట్టింది. తీర్పునిచ్చే సందర్భంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థ నిబద్ధతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది. సిబిఐ నిబద్ధత, దీని గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అందుకనే సిబిఐకి, ఈడీకి పంజరంలో చిలుకలు అనే పేరు వచ్చింది. సాక్షి కూడా మొత్తం మిగతా పేపర్ల లాగానే ఈ వ్యవహారాల గురించి వేశారు. వాళ్ళ మార్కు ఇక్కడ కొంచెం మిస్ అయింది. ఇందులో మరి బిఆర్ నాయుడు గురించి ఇదేమి అసలు హ్యూజ్ దీంట్లో వేస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. అట్లాంటిది ఏం కనపడటం లేదు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తా అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.